హాయ్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అండ్ షేర్ చేయండి వీడియోని, అండ్ లైక్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మనం ఈరోజు యూరిక్ యాసిడ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతే ఏమవుతుందంటే మనకి జాయింట్స్ దగ్గర పెయిన్స్ వస్తాయి. సో మనకి బాడీలో సో యూరిక్ యాసిడ్ అనేది ఇంక్రీజ్ కాకూడదు, చాలా జాగ్రత్తగా మనము కంట్రోల్లో చూసుకోవాలి. అయితే మనకి కొన్ని వెజిటేబుల్స్ వల్ల మనకి యూరిక్ యాసిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని మనకి తెలియడం జరుగుతుంది ఈ వీడియోలో మనకి. సో యూరిక్ యాసిడ్ అనేది మనకు వస్తే పెయిన్స్ అనేది జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో మనకి ఈ కింద ఉన్న కూరగాయల వల్ల మనకి యూరిక్ యాసిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. సో ఆ కూరగాయల్లో మనకి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు అనేది యూరిక్ యాసిడ్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మనకి పెయిన్స్ అనేది వస్తాయి. కాబట్టి మనం ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాము. సో మనకి యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే సో పెయిన్స్ అనేది జాయింట్స్లో వస్తాయి ఆ విధంగా. కాబట్టి సో ఈ వీడియో కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. సో అలా అయితేనే మీకు అర్థమవుతుంది సో ఏంటి అనేది. ఒకసారి అప్పుడు చూద్దాం ఇప్పుడు ఒక్కోటి. సో అందులో మొదటే మనము సో వెజిటబుల్స్లో మనకి ఈ పుట్టుగొడుగులు అంటారు. ఈ పుట్టుగొడుగులు మనము తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగిపోయి మనకి పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ పుట్టుగొడుగులు అనేది సీజనల్గా వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి అప్పుడప్పుడు సో సీజనల్గా ఉన్నప్పుడు ఏదో మంత్లీ ఒకసారి తింటే సరిపోతుంది, కానీ సో రెగ్యులర్గా మనము పుట్టుగొడుగులు అనేది చాలా వరకు తీసుకోకూడదు. సో యూరిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి పెయిన్స్ అనేది జాయింట్ పెయిన్స్ అనేది వస్తాయి. యూరిక్ యాసిడ్ చాలా మనకి కంట్రోల్లో ఉండాలి. సో ఎక్కువైనా కష్టమే. సో అట్లని చెప్పి మనకి పుట్టుగొడుగులు అనేది వీటి ప్రధానంగా యూరిక్ యాసిడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలన్నట్టు. మనకి ఇక రెండోది ఏంటంటే ఆకుకూరల్లో యూరిక్ యాసిడ్ని ఇంక్రీజ్ చేసేది మేజర్గా పాలకూర. పాలకూర కూడా చాలా యూరిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో పాలకూర యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల మనము మన బాడీలో అనేది యూరిక్ యాసిడ్ ఏర్పడి బాగా పెయిన్స్ అనేది వస్తుంది. కాబట్టి మనము పాలకూర కూడా చాలా జాగ్రత్తగా మనము వీక్లీ వన్స్ కాకుండా మంత్లీ వన్స్ అట్లా తీసుకుంటే చాలా మంచిది. యూరిక్ యాసిడ్ మేజర్గా మనకి ఆకుకూరల్లో మేజర్గా కనపడొచ్చేది పాలకూరలో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు పాలకూరని తక్కువగా తీసుకోవడం చాలా మీకే మంచిది. యూరిక్ యాసిడ్ కూడా కంట్రోల్లోనే ఉంటుంది. సో మనకి యూరిక్ యాసిడ్ని ఇంకో పెంచే ఏంటంటే మనకి దీన్ని మనం ఈ వెజిటేబుల్ ఇది క్యాలీఫ్లవర్ అంటారు. సో క్యాలీఫ్లవర్ ఏంటంటే ఊర్లలో మనం పొత్తుగొడ్డానికి కూడా పిలుస్తారు కొంతమంది. సో ఈ క్యాలీఫ్లవర్ వల్ల ఏమవుతుందంటే మనకి క్యాలీఫ్లవర్లో కూడా మనకి యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ వల్ల మనకి పెయిన్స్ అనేది వస్తాయి. సో దీనివల్ల మనకి ప్రధానంగా ఏమవుతుందంటే సో యూరిక్ యాసిడ్లో పెంచే కాయగూరల్లో మనము ఇదొకటి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం సో ఇది కూడా సీజనల్గానే వస్తుంది. కాబట్టి సీజన్లో ఉన్నప్పుడు సో 15 డేస్కి ఒకసారి మంత్లీ వన్స్ అట్లా మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి యూరిక్ యాసిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మనం చాలా పెయిన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. యూరిక్ యాసిడ్ అనేది ఏర్పడడం చాలా మనిషికి హెల్త్కి ఆరోగ్యంగా ఉండదు. కాబట్టి సో కంట్రోల్ చేసుకోవాలంటే మనము క్యాలీఫ్లవర్ను కూడా తక్కువగా తీసుకుంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. సో మనకేంటంటే ప్రధానంగా మళ్ళీ ఇంకొక వెజిటేబుల్లో మనకి ఏమని వస్తుందంటే ఇక్కడ మనకు వంకాయల్లో 2-3 రకాలు ఉంటాయి. సో తెల్ల వంకాయ అని చెప్పి ఇట్లా నల్ల వంకాయ ఒకటి పొడవుగా. సో అన్నీ కూడా ఒకటే. ఈ వంకాయలు అనేది మనకి ఈ యూరిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ తినడం వల్ల మనకి జాయింట్ పెయిన్స్ అనేది వస్తాయి. కాబట్టి సో యూరిక్ యాసిడ్ అనేది మన బాడీ కంట్రోల్లో పెట్టుకోవాలి. యూరిక్ యాసిడ్ మనకి ఎక్కువ అవుతే మనకి చాలా పెయిన్స్ అనేది వస్తాయి. కాబట్టి చాలా మనం తట్టుకోలేకపోతాం ఆ పెయిన్స్ అనేది. సో ఇది మనకి చాలా వరకు చెప్పాలంటే స్కిన్ అలర్జీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా మనకి వంకాయ చాలా వరకు అవాయిడ్ చేయమంటారు. సో అదేవిధంగా యూరిక్ యాసిడ్లో కూడా మనము యూరిక్ యాసిడ్ ఎక్కువగా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వంకాయ కూడా రెగ్యులర్గా మనం వాడుకోకుండా
సో నెలకు ఒకసారి లేదంటే 15 డేస్కి ఒకసారి మనం యూజ్ చేయాలి. సో ఏ వెజిటేబుల్స్ అయినా మనము రెగ్యులర్గా ఏది కూడా ఒక వెజిటేబుల్స్ మనం తీసుకోకూడదు కాబట్టి సో వంకాయ కూడా మనము ఈ విధంగా అప్పుడప్పుడు మనం తీసుకుంటే మనకి మంచిగా ఉంటుంది కాబట్టి మనం చెప్పుకుంటున్నాము. సో ఈ విధంగా సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్స్ని. సో మనకి ఆరోగ్య విషయాలు కానీ చాలా వరకు మనకి అప్డేట్స్ అనేది మనకి వస్తూ ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ వీడియోని షేర్ చేయడం వల్ల చాలామంది చూస్తారు. సో వాళ్ళు కూడా మనకి వీడియోని లైక్ చేస్తారు. లైక్ చేస్తే మనకి చాలామందికి మనకి ఈ వీడియో అనేది పాస్ అవుతుంది. సో అప్పుడు మనకి వాళ్ళు హెల్తీగా ఉంటారు, యూరిక్ యాసిడ్ని కంట్రోల్ ఉంటుంది, ఏ వెజిటేబుల్స్ తీసుకోకుంటే చాలా మంచిది అనేది మనం తెలుస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనము యూరిక్ యాసిడ్ని కంట్రోల్ చేసుకునే వెజిటేబుల్స్ ఏంటి అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో నెక్స్ట్ వీడియో మీకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.